ఇక్కడ ఈ ఈ క్యాంపస్ విధుల్లోకి వచ్చిపోతే ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక మహాత్ముడు స్లిప్పర్స్తో మాయితో ఉట్టినోన్ని రాసింది ఎవడో చెప్తాను, పాడిన పేరు చెప్తా. మల్లె పువ్వులే చేసి ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడిగా కొట్టు కొట్టు కానీ నేను వాడినప్పుడు కొట్టు. మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుతికి మురికంతా దిగదూడ్సి ఎగదూడ్సి దిష్టి పూసలు గుచ్చి మంత్రస్థానులయ్యి మన తల్లులు మా సుబ్బులు చెప్పినగా సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ఇక్కడ మీ అందరికీ ప్రతిభ లేదని అంట ఉన్నాడు. అది నిజమా కాదనరు. ఈ పాట గోరటెంకని రాస్తే ఇక్కడ వేలాది విద్యార్థుల మధ్య మారోజు వీరన్న గారు పాడినారు. అందుకోర కానీ అవన్నీ మర్చిపోయిన నేను ఇప్పుడు కాసిని చెప్పే వరకు నాకు యాదికి లేదు. ఎందుకంటే మారిపోయింది, ప్రపంచం మారిందా? మారిపోలే, మనం మారిపోయినాం. మనం ఏంటంటే తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది కానీ యాడ గుద్దిందో నాకెరకలే కాపాయే. మనం చాలా చాలా మారిపోయినాం. ఎట్లా? ఎక్కువ టైం తీసుకోనిగా అపరిచితుడు సినిమా చూసి ఆవేశం పూనినట్టు విగ్గులేకుండా విక్రములే జుట్టు పెరిగినట్టు పెరిగిన విని రామ్ చరణ్ ఇంటికొచ్చి సెకండ్ ఇచ్చినట్టు పెరిగిన విని జుట్టు చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు హాలీవుడ్లు బాలీవుడ్లు వెరీ గుడ్లు పెట్టినట్టు యాక్షన్ చేయమని ఎంటబడి కోరినట్టు ఔశ్వర్య రాయిక వీడు అపాయింట్మెంట్ దొరకనట్టు భ్రమలు, మస్తు భ్రమలు వచ్చినాయి. ఈ భ్రమల ప్రపంచం నుంచి అనేక కారణాలు నా భ్రమలకు, నేను వాటిలోకి పోయే శక్తి లేదు. కానీ కవిత్వాన్ని, వచన కవిత్వం అయినా అంతకుముందు పెద్దలు నరసింహారెడ్డి గారు మా అన్న అన్నాడు, స్వయం ప్రకాశం అని. కవిత్వం గానమైన పాటైన దాంట్లో సృజనాత్మకత, భావనా పటిమ ఉంటే, అద్భుతమైన శిల్పం ఉంటే, రూపం ఏదని కాదు, అది ఖచ్చితంగా వాళ్ళు సుక్కలు, మనం చందమామే కాదు, మనమే చీకటేసిన సిక్కు ముడలను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునిపేళ్లను మోపి నింగి నుంచి జారి నేల పైకి వారి నోరార నవ్విన వెన్నెలలాగా పాటలు వస్తాయి. అట్లా పాట నాకు ఆ తేడా పాటించాను. ఎందుకంటే పాట నేను మొదట రెక్కల్లో పొదువుకున్న చలిపోయి అట్లా రాసిన వచన కవిత ఒకటే రాసిన, తర్వాత వచన కవితలు అప్పుడప్పుడు రాస్తా. కానీ నాకు పాట ఇష్టం. ఎందుకంటే మా అయ్యాది రాసిండు, మన వాళ్ళ రాసిండు. ఇంకా పాటను పాడుతున్నప్పుడల్లా బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో, ఒక దళిత వీధే కాదు, వీధి వీధిలో నీ వెలిగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా అంబేద్కర హితకర నిన్ను మరువలేమయా భరత జాతి ఖ్యాతి నీవయా అంబేద్కర్ అలా. ఇట్లా నేను నా పాట నుంచి ఈ పాటలోకి వచ్చి పాడిననుకో మీకు నచ్చదు, మీరేం చేయాలి? అప్పుడు మీకు అచ్చుగుద్దునట్టు పుర్రెను అతికించవచ్చు నాట. మారిపోయింది. లోపల కాలేయ గండము ఆపదొక్క లెక్కే కాదట. త్రిడిదీసి డాక్టర్లు తలదీసి తలను పెట్టే టెక్నాలజీ పెరిగిపోత ఉన్నది. ఆగినోని గుండెను తీసి ఆయువదిలో ఉన్న వాళ్ళకు పెడితే, ఆయు విడిసిలోని గుండె ఆగినోని గుండెకు పెడితే
చూసి లేసి తిరుగులాడునంట. లోపల కాలేయం కొంచెం కత్తిరించి అతికి వేస్తే పసరికలతో హైపటైటిస్ బి వచ్చినా హాయిగా తిరుగాడుతాడంట. మరి కాలేయానికి గుండెకు ఎవడు తిండి పెట్ట ఆ రైతు గుండె మరి ఎందుకాగినదో అడగమంటారా? ఇదే కదరా మరి విప్లవం. ఇదే కదా మరి విప్లవము. అరే ఇదే కదా మరి విప్లవము. ఇదే కదా మరి విప్లవము. ఇదే కదా మరి విప్లవము. అయ్యగార్లకు దండం పెడతా, శంకరుని అద్వైతం వింటా, రామానుజ అద్వైతము వింటా. కానీ జంగము లోపల ఉన్నది కానీ అంగే ఇడిసి నువ్వు తిరుగుతా ఉంటే అందరము మేము దండం పెడతాం. అదే మేము బయటికి వస్తే మా తెల్ల బట్ట గడితొద్దంటలేమని, బల్లెకొస్తే మా ముళ్ళేం బోదని, మంచి బట్ట గడితే వద్దంటలేమని, చిట్ట చివరి వజ్రాయుధంపుగా స్త్రీలను అవమానించినమంటారు. ఇదే కారణం మనము చూపితే ఇన్నేళ్ళు వాళ్ళ తలలెన్ని రాలవలే. మనము ఇంత సౌండ్ తక్కువ బిడ్డ లేపులే, మరీ ఎక్కువ చేసినాం. బేస్ పెట్టు, నా వల్ల కాదు. డీజే పెట్టకు, వానికి తెలుస్తుంది. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవడి పోతాయంట. మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట. మనము గుడిలో కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? ఈ ప్రశ్నలే కదా. ఈ ప్రశ్న లేయటం వల్ల ఈ దేశంలో ఏ ధర్మం పాడు కాదు. పూజించుకోండి ఎవరి మతం వాళ్ళది, నేను ఇష్టపడతాను, నాకు విశ్వాసాలు ఉన్నాయి. కానీ మనువుని తెచ్చి మన నెత్తిన రుత్తున్నప్పుడు ఖచ్చితంగా పాట రూపం మారుతుంది. ఆ మారే క్రమంలో మనకు చాలా ఆలోచనలు వస్తాయి. అలా పాడుతున్నప్పుడు నేను మీకోసం ఉరుగుతుంది కొంతకాలం.